చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఆనంద్లో అకాడమిక్ ఆఫీసర్ అంతేనా? సో చూస్తే 16 years లో శ్రీ విష్ణు అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. కొంతమందికి జర్నీ చాలా పెద్దది, స్ట్రగ్లింగ్ కానీ, కష్టాలు కానీ, ఎన్నో అవమానాలు కానీ చాలా ఎక్కువ. ఏదైనా ఒకటి లైఫ్ లో ఒక అచీవ్మెంట్ వచ్చిన తర్వాత డెఫినెట్ గా వాటి గురించి అనుకుంటాం. అలా ఇప్పటికీ మీకు ఏదైనా ఒక స్ట్రగ్లింగ్ పీరియడ్ కానీ, అవమానం కానీ గుర్తొచ్చినప్పుడు, రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమనుకుంటారు? ఏది ఎక్కువ మీకు మైండ్ లోకి వస్తుంది? రోషన్, నేను చాలా క్లారిటీ నాకు ఎందుకు వచ్చిందో తెలియదు కానీ మరి అది మేబీ ఎక్కువ స్పోర్ట్స్, చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఈ టీం వర్క్ అనేది నమ్మటం ఏంటో తెలియదు కానీ నాకు బాగానే క్లారిటీ ఉంది. నాకు రేపు వాటి మీద కోరికలు ఏమి ఉండవు, లేకపోతే ఇలా జరిగింది అలా జరిగింది మన అసలు అలా ఉండదు. ఈ రోజు వరకు మనం నచ్చిన పని చేసుకుంటా వెళ్ళిపోతున్నావా లేదా, నాకు క్లియర్గా ఉంది. వర్క్ నాకు నచ్చినవి చేసుకోవడానికి నేను ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకోవాలి. కరెక్ట్ ప్రాసెస్లో వెళ్తే అది రెడీ అవుతుంది, బట్ దానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది నేను అవుట్ సైడర్ని కాబట్టి, నేను బయట నుంచి వచ్చినవాడిని కాబట్టి స్లోగా ముందు తెలుసుకుని, ఎంత తెలుసుకున్నా మనం ప్రతి సినిమాకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. యాజ్ ఆఫ్ నౌ మీ మీద ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు, బట్ రీసెంట్ గా మీరు ఒక సారీ చెప్పాల్సి వచ్చింది భక్త కన్నప్ప టీమ్ కి. ఏమనిపించింది ఆ టైంలో? ఇప్పుడు నాకు ఇన్ని రోజుల నుంచి లేని కాంట్రవర్సీ అయిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో ఫస్ట్ టైం కదా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయం కదా, అలా కొత్త ఎదురవుతూ ఉంటాయి మనకి, ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు దాని గురించి ఆలోచించి. మ్యాక్సిమం మనం ప్రశాంతంగా మనకి ఇష్టమైన పని చేసుకెళ్ళిపోవటానికి ఎంత స్మూత్ గా మనం ప్లాన్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఓకే, బట్ ఈ 16 years జర్నీలో మీ భుజం తట్టి గో హెడ్, ఐఎమ్ విత్ యూ, ఏదైనా కానీ అన్న ఒక ఆర్టిస్టో, లేకపోతే ఒక హీరోనో, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ మీ లైఫ్ లో ఉంటారు ఎప్పటికంటే ఎవరి పేరు చెప్తారు? నాకు ఫస్ట్ మీరన్నమాట నాకు అంత ధైర్యం ఇచ్చి, ఇది ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, నాకు బన్నీ గారు ఫస్ట్. నాకు బన్నీ గారే. ఓ, ఏ సినిమా, ఎప్పుడు మీ జర్నీ అసలుకి? 2012 ప్రేమేష్ కాదల్. అప్పుడు నాకు చిన్న సినిమా అది. రమేష్ కథ చాలా చిన్న సినిమా, అందరం కొత్త వాళ్ళే. పవన్ సాధినేని డైరెక్టర్, బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్. చిన్న సినిమా, అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. ఆ సినిమా చూసి పిలిపించి ఫస్ట్ టైం అనమాట. అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ చెప్పిన మాటలే, చాలా మంచి టాలెంట్ ఉంది నీకు, నువ్వు చాలా మంచి యాక్టర్ అవుతావు, జాగ్రత్తగా డిఫరెంట్ సినిమాలు అలాంటి వాటి మీద ఫోకస్ చేయి, ఏది పడితే అది చేయొద్దు, నీకు ఏది కావాలని నేను ఉంటా, నీకు ఏ కథ నచ్చినా, నీకు పర్సనల్గా ఏదైనా నచ్చింది, నీకు ఏమన్నా ప్రొడ్యూసర్ సపోర్ట్ ఇది కావాలంటే రా, నీకోసం 24 hours నా డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది. నేను నీకు మంచి ప్రొడ్యూసర్ అంటే నాకు తెలిసి దీంట్లో పెడదాం అని అనుకున్నారు, అప్పుడే ఇచ్చారు నాకు మాట. బట్ నేను ఏదైనా చేసి మంచిగా ప్రూవ్ చేసుకుని ఇంకొంచెం బెటర్ నా అంతటి నేనే మూమెంట్స్ వేసుకుంటా వెళ్దాం, నిజంగా ఒకరోజు హెల్ప్ కావాలన్నప్పుడు అడుగుదాం అని అనుకున్నా. బట్ చాలాసార్లు అవకాశం గీతార్స్లో కూడా అనుకోకుండా అటు ఇటు మిస్ అయిపోయాం, కుదరలేదు, సరైంది. అదే ఎప్పుడు పడాలో ఎప్పుడు రావాలనేది టైం ఉంటుంది అంటారు కదా, అలా కరెక్ట్ రైట్ టైంలో నాకు ఇది గీతాలో అదే మా బన్నీ గారు ప్రొడక్షన్ హౌస్లో సింగిల్ రావడం సూపర్ హ్యాపీ, అదొక ఎగ్జైట్మెంట్. ఇది నాకు టీంకి, నాకు బన్నీ గారికి ఉన్న అనుబంధం అండ్ అసోసియేట్ అయిన అందరికీ కూడా నేను ఈ బ్యానర్లో చేసినందుకు నా బెస్ట్ ఇవ్వాలి. అన్ని సినిమాలకి అలాగే ఉంటుంది, దీనికి అందులో మన జానర్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ చింపవతలు పడేసారు. సో గోదావరిలో తక్కువ కాదు బాబు. 30 years నుంచి ఆ బాండింగ్ అలానే ఉందా బన్నీతో? 100% అలాగే, 100%. బన్నీ గారిలో ఒక మంచి క్వాలిటీ నేను అడాప్ట్ చేసుకున్నాను, నాకు వచ్చింది, నేను అదే ఫాలో అవుతున్నాను. ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం, అది ఏదన్నా అవ్వచ్చు. ఒకరిని ఎంకరేజ్ చేద్దాం, మన ఫీల్డ్ అంటే ఇది మన ఒక ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫ్యామిలీ,
కొత్తగా ఎవరో వచ్చారు. నా ఒక్కడికే అని కాదు, ఆయన చాలా మందికి అలా చేశారు. అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, చాలా మంది నన్ను చాలా పాజిటివ్గా ఇదిగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, చాలా ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వాళ్ళు. బట్ ఫస్ట్ మీరు చెప్పినట్టు ఫస్ట్ అయితే ఆయనే నాకు నేనున్నాను కానీ అని ఫస్ట్ సిగ్నల్ ఇచ్చింది ఆయన. ఓకే. తర్వాత చాలా మంది పెద్ద హీరోలు చాలా మంది నాతో పరిచయం అయిన వాళ్ళు అందరూ కూడా నేనేంటో తెలుసు, నాతో చాలా సరదాగా ఉంటారు, మంచి మంచి మాటలు చెప్తారు, మంచి మంచి డిస్కషన్లు అవుతాయి మాకు. ఎలాంటి సినిమాలు చేయాలి ఏంటి ఆ డిస్కషన్ కంపల్సరీ.